హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్కి అయితే వచ్చాము. కొత్తగట్టు హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది విచారణ కౌంటర్ గదుల గురించి. ఇవన్నీ రూమ్స్ అండి. ఈ రూమ్స్ వచ్చేసి 300 రూపీస్. ఒక ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు కావచ్చు. 300 రూపీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రం హనుమంతుడు కొలువుదీరిన పుణ్య ప్రదేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు వెంకటేశ్వరుడు, అల్వారుడు, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. మానసిక వైకల్యం లేదా అనారోగ్యం బాధపడేవారు ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేసే సమస్యలని తొలగిపోతారని నమ్ముతారు. ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవుని కోసం వెళ్తాడు. తిరిగి వస్తుండగా సంజీవుడు కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందట. కాలక్రమంలో అదే కొండగట్టుగా మారిందని చెబుతారు. కొండగట్టులో స్వామి స్వయంగా వెలిశాడు. ఇక్కడికి విగ్రహానికి 2 ముఖాలు ఉంటాయి. వాటిలో ఒకటి హనుమంతుడు కాగా రెండోది నరసింహస్వామి వారిది. స్వామి భుజాలపై శంకు చక్రాలు, ఛాతీ మీద సీతారాముల రూపం కూడా కనిపించడంతో మరో విశేషం. దాదాపు 400 ఏళ్ల కిందటి మాట. ఆ సమయంలో సంజీవుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతడు ఆవులు మేపుతుడు ఇదే కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పుడు ఒక ఆవు మంద నుంచి తప్పిపోయింది. దాన్ని వెతుకుతూ సంజీవుడు అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అతడి కలలో కనిపించి తను సమీపంలో ఒక పొదలో ఉన్నానని, ఎండ వారం నుంచి రక్షణ కల్పించేలా ఏర్పాటు చేయమని చేస్తాడు. అలాగే ఆవు జాడ కూడా చెప్పి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత సంజీవుడు నిద్ర లేచి వెతక హనుమంతుడి విగ్రహం కనిపించింది. తప్పిపోయిన ఆవు కూడా కంటకబడింది. దీంతో సంజీవుడు కొందరు సహచరులతో కలిసి స్వామికి చిన్న గుడి కట్టినట్లు చెప్తారు. కొండగట్టు ఆంజనేయ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు ఆవిర్భవిస్తున్నాడు. సంతానం లేని వారు, ఆరోగ్యంతో బాధపడేవారు ఇక్కడ 40 రోజులు పూజ చేస్తే స్వామివారి సమస్యలు తీరుతాయని నమ్ముతారు. కొండగట్టు ప్రధాన ఆలయం వెనుక బేతాళ స్వామి గుడి ముందు భాగంలో సీతమ్మ వారి కన్నీటి చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో శ్రీరాముడి కష్టాలు చూసి బాధపడిన జానకిమాత ఇక్కడే కన్నీరు కార్చిందని చెప్తారు. ఈ ప్రాంతంలో మరికొన్ని చూడని ప్రదేశాలు కొండల రాయిని స్థావరం, మునుల గుహ, తిమ్మయ్యపల్లె శివారులో బొజ్జపోతున్న గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, శ్రీరామ పాదుకలు వీటన్ని వీక్షించవచ్చు. ఎంతో మహిమాన్విత ప్రదేశం కాబట్టి కొండగట్టు భక్తులు పోటెత్తారు. ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతితో పాటు అనేక ఉత్సవాలు అంగరంగా జరుగుతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షాది మంది భక్తులు స్వామి మాలను ధరించి దీక్ష పడతారు. ఆ సమయంలో కొండ చుట్టూ మొత్తం కాషాయం మారుతుంది. మనకు దేవస్థానం రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకు 300 రూపీస్ అయితే ఉంటుంది. దర్శనం అయితే ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా 50 రూపాయల దర్శనం, అలాగే 300 రూపీస్ దర్శనం, దంపతులకైతే 400 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది ప్రత్యేకంగా. ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది. కానీ దానికంటే ముందే మనం టోకెన్ తీసుకొని ఉండాలి. 11 గంటల లోపలనే మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుంటేనే కానీ మనకు లోపలికి అలౌట్ చేస్తారు అన్నదానంకి, లేకపోతే అలౌట్ చేయరు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి జగిత్యాల కానీ లేకపోతే కరీంనగర్ కానీ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి మనకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకరి మనకు కొండగట్టుకు అయితే బస్సులు దొరుకుతాయి. కొండగట్టు హనుమ ఆలయంలో నిత్యం ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 నుంచి 5:45 వరకు స్వామివారి ఆరాధన వైభవంగా జరుగుతుంది. సంతాన సౌభాగ్యం, సకల కార్యసిద్ధి, ఐశ్వర్య కోసం కొండగట్టు క్షేత్రాన్ని తప్పక దర్శించాలని చెబుతుంటారు పండితులు. ఈ మునుల గుహ మాత్రం వెళ్ళకండి. చెత్త చెదారంతో అంత గలీజ్గా ఉన్నది. నీట్గా లేదు, ఏం లేదు. దయచేసి ఇక్కడ మాత్రం ఎవరు వెళ్ళకండి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఎంత చెత్త ఉంటుందో అంత చెత్త ఉంది. అంత గలీజ్ అంటే అంత గలీజ్గా ఉంది ఇక్కడ. ఈ కొండగట్టు ఆలయంలో మనకు ప్రసాదం వచ్చేసి లడ్డు, అలాగే పులిహోర, అలాగే సిరా అని ఈ 3 రకాల ప్రసాదాలు అయితే మనకు దొరుకుతాయి. సిరా అయితే చాలా వరకు తొందరనే అయిపోతుంది. లడ్డు కానీ లేదంటే పులిహోర కానీ మనకు ఎప్పుడు అవైలబుల్ అయితే ఉంటుంది. ఏ ఆలయాలు ఎలా దర్శించుకోవాలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనం వేములవాడ దర్శించుకొని వేములవాడ నుంచి కొండగట్టు దర్శించుకోవాలి. కొండగట్టు నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోవాలి. ఈ వరుస క్రమంలో దర్శించుకుంటే కొంచెం మనకు టైం చాలా కలిసి వస్తుంది. ఒకటే రోజులో ఈ 3 క్షేత్రాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారు. ఇది దేవస్థానం వారి ప్రధాన కార్యాలయము.
ఏమైనా సమస్యలు ఉంటే మనం ఇక్కడనే పరీక్షించుకోవాలి. ఇది హరిత రిసార్ట్స్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి. వీలైతే ఒకవేళ మనకు కొంచెం లగ్జరీగా కావాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనకు దర్శనం అయితే అయిపోతుంది.